రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర వేట నడుస్తుంది. అయితే ఉగ్రవాదులను ఎక్కడున్నారో వాళ్ళ హైడౌట్స్ ని కనిపెట్టి మరి వాళ్ళను ఏరివేసే ఒక ఆపరేషన్ నడుస్తుంది. ఇప్పటికే నిన్న ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాది ఇంటిని ధ్వంసం చేశారు. అయితే మరింత మంది ఉగ్రవాదులు ఎక్కడ దాక్కుని ఉన్నారు అనే కోణంలో కూడా సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. ఈ సర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో సర్చ్ ఆపరేషన్ భాగంగా కొండ ప్రాంతాల్లో, అలానే అడవి ప్రాంతంలో, అలానే మారుమూల ప్రాంతాల్లో కూడా సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అయితే ఇదే విధంగా ఈ నేపథ్యంలో నిన్న ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాది ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా అణువు గాలిస్తున్నారు భద్రతా బలగాలు. బందిపోరులో అయితే ఈ రెస్క్యూ ఈ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా ముష్కరుల మధ్య, ఆర్మీ వాళ్ళ మధ్య భీకర ఫైరింగ్ జరిగింది. ఆ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ అలీని హతమార్చారు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. అదేవిధంగా లష్కరా తోయిబాలో కీలక కమాండర్ గా అల్తాఫ్ అలీ ఉన్నాడు. అయితే అల్తాఫ్ అలీ పలు ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఈ కీలక ఆపరేషన్ లో ప్రధాన సూత్రధారిగా కూడా అల్తాఫ్ అలీ ఉన్నాడు. అలాంటి అల్తాఫ్ అలీని ఇప్పటికే అధికారులు ఏవైతే బలగాలు ఉన్నాయో సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు అంతమొందించారు. అదేవిధంగా ఎక్కడైతే కొండరాళ్ళు ఉన్నాయో కొండల మధ్యలో ఆ బండరాళ్ళ మధ్య నక్కి కాల్పులు జరుపుతున్నారు ముష్కరులు. అయితే ముష్కరుల కాల్పులకు ధీటుగా స్పందిస్తూ జవాన్లు కూడా అదే విధంగా కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో కమాండర్ లష్కరే తోయిబా కీలక కమాండర్ అల్తాఫ్ అలీ చనిపోయినట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఆ బండరాళ్ల వెనకాల విక్రీ స్క్రీన్ పైన మీరు చూస్తే ఆ స్క్రీన్ లో కనిపిస్తున్న బండరాళ్ల వెనుక నక్కి కాల్పులు జరుపుతున్నారు ముష్కరులు. అయితే వాళ్ళ కాల్పులకు కూడా ధీటుగా సమాధానం ఇస్తూ కాల్పులు జరిపారు ఇండియన్ సోల్జర్స్. అయితే ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ అలీ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే జవాన్లను చూసి అయితే జవాన్లు వస్తున్నారని చూసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారని చూసి ఈ ఉగ్రవాదులు కాల్పులు చేశారు. అయితే ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఇప్పటికే భారీగా ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి. ఆ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా అల్తాఫ్ అలీ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే మనం విక్టరీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. కొండరాళ్ల మధ్యలో నక్కి జవాన్ల పైన కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు ఇండియన్ ఆర్మీ. సో ఆ ఎన్కౌంటర్ లో కొంతమంది ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఇందులో లష్కరే తోయిబా కీలక కమాండర్ అయిన అల్తాఫ్ అలీ చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. నిన్న పహల్గామ్ లో ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో అందులో అనుమానితుడిగా ఉన్న ఆసిఫ్ షేక్ ఇంటిని కూడా ఇండియన్ సోల్జర్స్ ధ్వంసం చేశారు. ఇవాళ జరుగుతున్న క్రాస్ ఫైరింగ్ లో ఎన్కౌంటర్ లో అల్తాఫ్ అలీ హతమైనట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ ఉగ్ర వేట కొనసాగిస్తున్నారు. పహల్గామ్ లో విచక్షణ రహితంగా అక్కడికి వచ్చిన అమాయకులపైన కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. అటు ఎల్ఓసి దగ్గర ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా జల్లెడ పట్టి ఎవరైతే ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారో వాళ్లను పట్టుకొని మరి
వాళ్ళను చేస్ చేసి వాళ్ళను హతం చేసే విధంగా ముందడుగు వేస్తుంది ఇండియన్ ఆర్మీ. అయితే ఇదే నేపథ్యంలో కాశ్మీర్లోని ఒక కొండ ప్రాంతంలో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్ చూడొచ్చు. ఆ కొండ ప్రాంతంలో కొన్ని బండరాళ్ల వెనుక నక్కి ఉన్నారు ఈ ముష్కరులు. అయితే వీళ్ళను పట్టుకునే నేపథ్యంలో అక్కడికి జవాన్లు చేరుకున్నప్పుడు జవాన్లను చూసి కాల్పులు స్టార్ట్ చేశారు ఉగ్రవాదులు. అయితే వారి కాల్పులకు ధీటుగా సమాధానం ఇచ్చారు. వారి కాల్పులకు ధీటుగా సమాధానం ఇచ్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. అయితే ఈ నేపథ్యంలో 2 జవాన్లకు తీవ్ర గాయాలని తెలుస్తుంది. కానీ అందులో లష్కరే తోయిబా కీలక కమాండర్ అయిన అల్తాఫ్ అలీని హతమార్చినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే నిన్న ఆపరేషన్ నిన్న కూడా ఇదే విధంగా ఈ ఉగ్రవాదుల వేట కొనసాగించే నేపథ్యంలో వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కావచ్చు లేదా వాళ్ళ హైడౌట్స్ని కావచ్చు గుర్తించే నేపథ్యంలో ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ అనే ఒక ఉగ్రవాది ఇంటికి కూడా వెళ్లారు. అయితే అక్కడ చాలా వరకు పేలుడు పదార్థాలు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైనా ఉన్నారా అనే నేపథ్యంలో ఆ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే అక్కడ ఎవరికి కూడా ఇలాంటి క్యాజువాలిటీస్ కాలేదు, కానీ ఆసిఫ్ అలీ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఈ క్రాస్ ఫైరింగ్లో కూడా ముష్కర్ల మధ్య అలానే మన ఇండియన్ ఆర్మీ మధ్య కూడా క్రాస్ ఫైరింగ్ నచ్చింది. ఈ క్రాస్ ఫైరింగ్లో అల్తాఫ్ అలీ హతమయ్యాడు. అయితే అన్ఫార్చునేట్లీ 2 సోల్జర్స్కి కూడా తీవ్ర గాయాలని తెలుస్తుంది. బట్ ఉగ్రవాదులను పట్టుకొని ఏ విధంగా ఖచ్చితంగా ఒక్కొక్కరిని పట్టుకొని మరి వాళ్ళను హతమార్చే విధంగా కూడా ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు బార్డర్లో కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆక్రమణని కూడా దానికి సంబంధించిన మాక్ డ్రిల్ని కూడా ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. అయితే భారత నావికా దళం కూడా దానికి సంబంధించి పూర్తిగా యుద్ధానికి సంబంధించి ఏవైతే దానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, వెపన్స్ కావచ్చు, ప్రతి దాంతో సిద్ధంగా ఉంది ఇండియన్ ఆర్మీ. అదేవిధంగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి ఇండియన్ ఆర్మీ చీఫ్ చేరుకోక ముందుగానే కంప్లీట్గా ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా గుర్తించి వాళ్ళని హతమార్చే దిశగా ఇండియన్ ఆర్మీ ముందుకెళ్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అనంతనాగ్ హాస్పిటల్ నుంచి అందిస్తారు. చంద్రబాబు ఈరోజు సాయంత్రానికి చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు కలుగుతున్నారు. ప్రతి సమేతంగా భార్య భువనేశ్వర్ కూడా చంద్రబాబుతో పాటు ఢిల్లీ రాబోతున్నారు. అమరావతి ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికేందుకు సీఎం చంద్రబాబు దంపతులు ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఆయనకు ఆహ్వానం పలుకనున్నారు. ఏదైతే చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలో 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించారు. దానికి సంబంధించి కొంతవరకు పనులు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, 3 రాజధానులు చెప్పడం, ఏ ఎక్కువ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకపోవడంతో గతంలో జరిగిన భవన నిర్మాణాన్ని కూడా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటన్నింటినీ కూడా మళ్ళా పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళా చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత చంద్రబాబు దంపతులిద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. దానితో పాటు అమరావతి పునర్నిర్మాణం, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇటు పోలవరం కానీ, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు కానీ, మరోవైపు ఇతరత్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో కాశ్మీర్కి ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా చేరుకుంటున్నారు. అయితే ప్రజెంట్ అక్కడ మా ప్రతినిధి శివ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం శివ లైవ్ లో అందిస్తారు. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇళ్లను ఐఈడీతో భారత ఆర్మీ బలగాలు పేల్చేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా 2 సెక్యూరిటీ సిబ్బంది, భారత్కు సంబంధించిన సెక్యూరిటీ కూడా అంటే ఉగ్రవాదులకు భారత ఆర్మీకి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 2 సెక్యూరిటీ సిబ్బంది కూడా
గాయపడినట్టు తెలుస్తోంది. అంటే బండిపోర ప్రాంతాల్లో ఈ కాల్పులు జరుగుతూ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఈ కూంబింగ్ అంటే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారో ఆ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటు ఎన్ఐఏ మరోవైపు ఈ డ్రోన్ల ద్వారా ఈ మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఆ విజువల్స్ తెలుసుకుని విజువల్స్ డ్రోన్స్ ద్వారా మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడున్నారని తెలుసుకుని ఆ ఏరియాలో అటాక్ చేసేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఉగ్రవాదులకు మరోవైపు భారత ఆర్మీకి కాల్పులు జరిగిన నేపథ్యంలోనే ఈరోజు ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలన్నింటికి కూడా తెలుస్తూ ఉంది. రైట్, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చీఫ్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. పెహల్గావ్లోని ప్రాంతాన్ని, కాల్పు జరిగిన ప్రాంతాన్ని కూడా మొత్తం అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా ఏం జరిగింది, ఎలా ఇటువైపు నుంచి టెర్రరిస్టులు వచ్చి అటాక్ జరిగింది అనే దాని వివరాలన్నీ కూడా భారత ఆర్మీ చీఫ్కు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కూడా వచ్చి అక్కడ పరిశీలించి వెళ్ళారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అఖిలపక్ష సమావేశం జరిగింది. కీలక సెక్యూరిటీ సమావేశం కూడా జరిగింది. కేంద్ర సెంట్రల్ సెక్యూరిటీ సంబంధించిన సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే దానికి మాత్రం ఒక నిర్ణయానికైతే ప్రధానంగా వచ్చారు. అంటే గట్టిగా బుద్ధి చెబుతామనేది ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇతర కేంద్ర మంత్రులు అయితే పాకిస్తాన్కు కొన్ని సంకేతాలు అయితే ఇస్తున్నారు. ఈ దాడి వరకు ఎవరు దాగి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా శిక్షిస్తాము, ప్రపంచం ముందు దోషంగా నిలబడతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ ఇటు శ్రీనగర్లోను, పెహల్గాం, బస్తేరా ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం ఉందో భారత్ ఆర్మీకి అక్కడ వారిపై దాడి చేసేందుకు భారత బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఎదురు కాల్పులో ఒక సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు గాయపడుతున్నారు. మరోవైపు భారత్కు సంబంధించిన సైనికులు కూడా గాయపడుతున్నారు. ఈరోజు ఉదయం జరిగిన కాల్పులో కూడా భారత్ సైనికులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారత్లోకి చొరబడేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ ఇటు సైనికులు కానీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటు భారత సైనికులు కూడా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రజెంట్ మనం పెహల్గాం వెళ్ళే రస్తాలో ఉన్నాం. పెహల్గాంకి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఎప్పుడు మా షాప్స్ అన్నీ కూడా రద్దీగా ఉండేవి, కానీ ఇప్పుడు ఈ కాల్పులు జరిగిన తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉన్నాయంటూ కూడా ఎక్కడ టూరిస్టుల ఎక్కడ కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న కొన్ని షాపులు చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఖాళీగా దర్శనం వస్తున్నాయి. కానీ ఈ కాల్పులు జరగకముందు టూరిస్టుల రాకపోకలు అనేవి ఎక్కువగా వాహనాలు కానీ బస్సుల్లో కానీ వచ్చేవారు. వారందరితో ఇక్కడ అన్నీ కూడా తినుబండారాలు కొనుగోలు చేసేవారు కానీ ఇతరత్ర వస్తువులు కొనుగోలు చేసేవారితో ఎక్కువగా రద్దీగా ఉండేది. కానీ ఇక్కడంతా కూడా నిర్మానుష్యంగా నార్మల్గానే ఉంది. ఇక్కడ మా వ్యాపారం అనేది నష్టం వాటిల్లుతోంది, ఆ వ్యాపారానికి కూడా అని చెప్తూ ఉన్నారు. మా జీవనోపాధి ఏదైతే పర్యాటక ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానీ శ్రీనగర్కి సంబంధించి కానీ పెహల్గాం, బస్తేరా, అనంతనాగ్ ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులందరూ కూడా ఈ కాల్పుల వల్ల మా జీవనోపాధి పోయింది అనేది కూడా వారంతా చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు మామూలు స్థితికి వస్తామో మాకు తెలియదు అంటూ కూడా వారు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ దారి వెంబడి వారందరూ కూడా మంచిగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టం. గత 3 సంవత్సరాలుగా పర్యాటక రంగం అనేది జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చెందుతుంది. కానీ ఉన్నట్లుండే ఇప్పుడు ఈ కాల్పులు జరపడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మా మీద పడిందంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మాకు మళ్ళా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మళ్ళా ఈ పర్యాటక రంగం మళ్ళీ ఊపందుకుంటుంది అనేది కూడా వారందరూ భావిస్తున్నారు. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుని మాకు సహాయ సహకారాలు అందించాలి. త్వరితగతిన ఈ జమ్మూ కాశ్మీర్ను ఇటు శ్రీనగర్ కానీ పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో అవి రెగ్యులర్గా మళ్ళా నార్మల్గా నడిచే విధంగా కూడా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు సహకరించాలంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే చెప్తూ ఉన్నారు.